ఎన్ని సంవత్సరాల పాటు చూస్తూ కూర్చుంటాం మనం. పాకిస్తాన్ చేస్తున్న దాష్టీకాలు భారతదేశ ప్రజలు స్పందించరా? పాకిస్తాన్‌కి అనుకూలంగా ఉన్నవాళ్ళు మన మధ్యనే ఉంటుంటే, కనీసం అదేంటోలే మనకేం సంబంధం లేదన్నట్టుంటే, ఎంతకాలం? రేపొద్దున నీ వాళ్ళు చస్తారు, నీకు సంబంధించినటువంటి ప్రాంతాలు బ్లాస్ట్ అవుతాయి. ఓ పక్కన మత మార్పిడులు క్రైస్తవ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు చేసుకొస్తున్నారు. వీళ్ళేమో గజ్వేయి హింద్ అంటూ దేశాన్నే నాశనం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. భారతీయుడుగా ఎందుకు ఆలోచించం? నీ మతాన్ని నువ్వు పాటించు, నా మతాన్ని నేను పాటిస్తానని ఎందుకు చెప్పలేము? అట్లాగే మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించడం అనేటటువంటిది ఖచ్చితంగా దేశ సంస్కృతి సంప్రదాయాలు కాదు, ప్రపంచానికే వినాశనకారులు అట్లాంటి వాళ్ళని చెప్పి సొంత మతంలో వాళ్ళు ఎందుకు అట్లాంటి వాళ్ళని సోషల్ బాయ్‌కాట్ చేయరు? వాళ్ళని ఎందుకు నిలదీయరు? వాళ్ళ కుటుంబాల్ని ఎందుకు ప్రశ్నించరు? మత ఉద్రిక్తతలు పెంచేటటువంటి కుట్రలు, రైళ్లు ధ్వంసం చేసేటటువంటి కుట్రలు, అట్లాగే మత ఉన్మాదాలు సృష్టించాలనుకునేటువంటి కుట్రలు, వీటికి ముగింపు ఉంటుందా? ఉండదా? మనమందరం స్పందించకపోతే గనక రేపొద్దున నాశనమైతే, ఆ నాశనంలో మనం కూడా భాగమవుతాం అన్నటువంటి ఆలోచన అవసరం ఉంది.